వెల్కమ్ బ్యాక్. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా నుంచి త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామన్నారు. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం రూపొందిస్తామని తెలిపారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత కల్పిస్తామన్నారు. ఈ 3 అంశాల ప్రాతిపదికన త్రిశూల వ్యూహం రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ త్రిశూల్ వ్యూహం ద్వారా జనసేన పార్టీ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమశివుడి త్రిశూలం మాదిరిగా ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. త్రిశూల్ ప్రోగ్రాంలో భాగంగా పార్టీ కోసం పనిచేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి క్రియాశీలక సభ్యుడికి ప్రత్యేక మెంబర్షిప్ ఐడి ఇస్తామన్నారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ, వార్డు, నియోజకవర్గ, పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన నాయకులు కావాలనుకునే వారి కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేశానన్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే తన విధానమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై పాలనాపరమైన బాధ్యతలు చూస్తూనే ప్రతిరోజు పార్టీ కోసం 4 గంటలు కేటాయిస్తానన్నారు. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. కింద నుంచి రావాలి